హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే సమ్మర్లో ఇంట్లోనే హెల్దీగా కూల్గా చల్లగా కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అది కాకుండా అందులో వేసే ఇంగ్రీడియంట్ మీరు చూసి అయితే షాక్ అయిపోతారు. సో దాంతో కూడా చేసుకోవచ్చా అనుకుంటారండి. టేస్ట్లో అయితే మనం మార్కెట్లో తినే కుల్ఫీ లానే ఉంది. అసలు ఆ ఇంగ్రీడియంట్తో చేశారు అని మనం చెప్పినంత వరకు కూడా ఎవరు గుర్తుపట్టరండి. నేను నిజంగా చెప్తున్నాను, ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి. ప్లీజ్ అండి, ఇంట్లో అందరూ కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. దీనికోసం ముందుగా ఒక 5 నుంచి 6 జీడిపప్పు బాదం పప్పు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. మీరు హాట్ వాటర్ వేసుకున్నట్లయితే తొందరగా నానిపోతాయి అన్నమాట. తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేనండి స్వీట్ పొటాటో. మా సైడ్ అయితే ఎర్రదుంపలు అంటారు, కొంతమంది వీటిని రత్నపురి గడ్డలు కూడా అంటారు అనుకుంటా, రతాలు అని కూడా అంటారండి. వీటిని ఉడకబెట్టుకొని పైన తొక్కలు తీసేయాలి. తొక్కలు తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. అసలు కుల్ఫీలో ఇవి వేసామనే మనకు అసలు తెలియదండి టేస్ట్ అనేది. సో తర్వాత దాంట్లోకి మనం నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా తొక్కలు తీసి వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలను కూడా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి. ఒక 2 టైమ్స్ వాటిని మిక్సీ పట్టుకుంటే అది కొంచెం మెత్తగా అవుతుంది కదా. తర్వాత దాంట్లోకి కాచి చల్లార్చిన పాలుని 1 కప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను విత్ మీగడతో వేసుకుంటున్నా. మీగడ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. క్రీమీగా ఉంటుందని వేసుకుంటున్నాను. ఇలా మీగడ వేసుకోకపోయినా కూడా అది క్రీమీగానే వస్తుందండి. సో ఇలా పాలు వేసుకొని కొంచెం ఆపుతూ వాటిని ఒకేసారి కాకుండా అన్ని పాలు ఒకేసారి వేసేయకండి. కొంచెం వేసుకుంటూ ఇలా క్రీమీగా వచ్చినంత వరకు వాటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నేను ఈ కప్పు చూసారు కదా, దీంతో 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకున్నా అండి. సో మీరు ఇంతే సరిపోతుందండి. మీరు కూడా మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఎర్రదుంపల్ని ఒక 150 గ్రాములు తీసుకున్నా అండి. దానికి ఒక 1/2 కప్పు ఇలా బెల్లం వేసా. చూసారు కదా, మనకైతే ఇలా క్రీమీగా కలర్ కూడా మనకి కుల్ఫీలానే వచ్చేసింది కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు దీంట్లో మనం ఎర్రదుంపలు అంటే స్వీట్ పొటాటో వేసామని మనం చెప్పినంత వరకు కూడా ఎవ్వరు పోల్చుకోరండి, అసలు గుర్తుపట్టరనమాట. ఇప్పుడు ఇలా వాటిని ఆపుతూ ఇలా మనం మెత్తగా అయినంత వరకు, సాఫ్ట్గా అయినంత వరకు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే దాంట్లో వేస్తున్నా అండి. లేకపోతే ఇలాంటి బాక్సుల్లో లేకపోతే స్టీల్ కప్పుల్లో వేసుకొని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం 6 to 7 అవర్స్ పెట్టాలండి. అప్పుడే మనకి బాగుంటుంది అన్నమాట, కుల్ఫీగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఈ మౌల్డ్స్లో అయితే మాత్రం కరెక్ట్గా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అవి తీసేటప్పుడు కష్టమవుతుందండి. సో మీరు బెటర్ ఏంటంటే చక్కగా కప్పుల్లో వేసుకొని అలా తినేయవచ్చు అనమాట. చాలా బాగుందండి. ప్లీజ్ అండి ట్రై చేయండి. అయితే మౌల్డ్లో వేసేవారు వీటిని తీయాలి అంటే వాటిని బయటని తీసిన తర్వాత ఒక 5 to 10 minutes అలా ఉంచి నెమ్మదిగా తీయాలండి. సో తీసిన తర్వాత మనకి కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారా, నేను కుల్ఫీలు తీసి చాలాసేపు అయ్యింది వీడియో తీయడం వల్ల. అవైతే కొంచెం మెల్ట్ అయిపోయాయి అనమాట. టేస్ట్ మాత్రం భలే ఉందండి. ఇవి మనం ఏంటంటే ఇవి తీసిన వెంటనే తినేయాలన్నమాట, లేకపోతే చూసారా ఇలా నేను వీడియో తీసేలోపే సాఫ్ట్గా అయిపోయాయి. సో మీరు బెటర్ ఏంటంటే ఇలా కుల్ఫీ మౌల్డ్లో కాకుండా ఒక కప్స్లో వేసుకొని స్పూన్తో తిన్నారంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి ట్రై చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.